ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండకి వెళ్ళి వచ్చినాం. మనం చూస్తా ఉన్నాం తుపాకీ గొట్టంతోటి లాఠీలతోటి యొక్క కేసీఆర్ ని తర్వాత ఈ యొక్క కార్యకర్తలని అడ్డుకోవాలని పోలీసులు చూస్తా ఉన్నారు. ఈ యొక్క తుపాకీ గొట్టం ద్వారా లాఠీల ద్వారా రాజ్యాధికారం నడపాలని రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నాడు. ఈ యొక్క తుపాకీ గొట్టాలు తర్వాత లాఠీలతోటి మేము తెలంగాణ ఉద్యమంలో చూసినాం. ఇసోటి వాటికి మేము భయపడే ముచ్చడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా దుమ్ము కొట్టే పువ్వులను తర్వాత బీడుబడిన పువ్వులను మాగానిగా మార్చినటువంటి కేసీఆర్ గారిని బదలాం చేయాలి, కేసీఆర్ గారిని అబాసుపాలు పాలు చేయాలని చెప్పేసి ఒక కుట్ర కోణంతో ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేక చేతగాని సౌట దత్తమ్మ ముఖ్యమంత్రి, చదువుకోని ముఖ్యమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఎలాంటి ప్రజల పట్ల కావచ్చు, ప్రజా పాలన పట్ల కావచ్చు ఏమాత్రం శ్రద్ధ లేనటువంటి ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు. అతని కేవలం తుపాకీ కొట్టడం ద్వారా తెలుసు. దొంగ ఓటులకైనా దడవం, ఎన్ని కేసులకైనా ముందుకు పోతాం. తర్వాత కేసీఆర్ గారు వెంటనే మేము ఉంటాం. కేసీఆర్ గారు గుండె చప్పుడైనటువంటి ప్రజల గుండె చప్పుడైనటువంటి ఈ యొక్క కాళేశ్వరాన్ని అడ్డుకోవాలని తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కుట్రమనేది. తర్వాత ఎన్ని అడ్డుకున్నా ఎన్ని చేసినా ఈ ప్రజలు యొక్క కేసీఆర్ కు మద్దతుగా ఉన్నారు, కేసీఆర్ బాసటగా ఉంటామని చెప్పేసి రైతాంగం పూర్తిగా కేసీఆర్ వెంటనే ఉంటామని నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.